సో రిజల్ట్స్. ఇప్పుడు మీరు 10 lakhs, 1 lakh, 50,000, 60,000 యూ వాంట్ టు ఎర్న్. ఈ రిజల్ట్స్ రావాలి, ఫలితాలు రావాలి కదా. ఇప్పుడు ఈ రిజల్ట్స్ రావాలంటే వాట్ యూ నీడ్ టు డూ? హార్డ్ వర్క్. సో యూ నీడ్ టు టేక్ అన్ యాక్షన్. యు గాట్ ఇట్? బట్ యాక్షన్ చేయాలంటే ఏం చేయాలి? యూ నీడ్ టు డిసైడ్. సో డిసిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామందికి ఆపర్చునిటీ ఉంది. మీరే ఇక్కడ ఉన్నారు కదా, మీరే మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నారు, సాలిడ్గా నిర్ణయించుకున్నారు, డిసిషన్ తీసుకున్నారు. ఈ డిసిషన్ ఎప్పుడు తీసుకుంటారు తెలుసా? వెన్ యూ హ్యావ్ అ ఫీలింగ్స్. అంటే ఫీలింగ్స్ ఎప్పుడు వస్తాయి? అది మనీ, అరే వాళ్ళు డబ్బులు సంపాదించారు, మనం కూడా సంపాదించాలి, ఒక పాజిటివ్ డ్రైవ్. ఆ ఫీలింగ్స్ ఎప్పుడు వస్తాయంటే థాట్స్. ఒక ఆలోచన వచ్చింది, నేను ఒక ఇన్కమ్ గురించి ఆలోచిస్తున్నా, డిఫరెంట్ థాట్స్ వస్తాయి. నేను ఏం నేర్చుకోగలను? మేబీ మేకప్ చేయొచ్చు, లేకపోతే ఒక టీచర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, డిఫరెంట్ థాట్స్ వస్తూ ఉంటాయి. ఏదైతే ఈ థాట్ మీకు ఒక ఫీలింగ్ని క్రియేట్ చేసిందో, అరే ఇది చేస్తే నాకు ఒక డ్రైవ్ ఇస్తుంది, నాకు ఒక హ్యాపీనెస్ వస్తుంది, దాని నుంచి ఎస్ నేను ఇదే చేయాలి, అప్పుడు మీరు స్ట్రాంగ్గా బిలీవ్ అవుతారు, నేను ఈ వర్క్ చేస్తా. దాని మీద మీరు యాక్షన్ తీసుకుంటే వెన్ యూ టేక్ ఎన్ యాక్షన్. అయితే ఈ థాట్స్ సరిగ్గా రాకపోవడానికి ఒక బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే ప్రోగ్రామ్. మనం అంతా ఒక ప్రోగ్రామ్ చేయబడి ఉంటుంది. అంటే ఏంటంటే ఇక్కడ ఫర్ సపోజ్ ఈ ప్రోగ్రామ్ అంటే ఏముంటుందంటే సెల్ఫ్ ఇమేజ్, బిలీఫ్స్, హ్యాబిట్స్. నేను వర్త్ కాదు, నా రేంజ్ ఇంతే, నేను 30,000 వరకే పరిమితం, నేను 40,000 వరకే పరిమితం, 50,000 నా లిమిట్. ఎందుకు? కాన్ఫిడెన్స్ లేదు. యూ హ్యావ్ అ వీక్ సెల్ఫ్ ఇమేజ్. ఇఫ్ యూ హ్యావ్ అ వీక్ సెల్ఫ్ ఇమేజ్, హౌ కెన్ యూ ప్రొజెక్ట్ ఇట్ టు యువర్ కస్టమర్? ఇప్పుడు మీ దగ్గరకు ఒక క్లయింట్ వస్తారు, వాళ్ళకి ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. నేను నల్లగా ఉన్నాను, నేను పొట్టిగా ఉన్నాను, నాకు హెయిర్ తక్కువ ఉంది, డిఫరెంట్ ఈ థాట్స్ ఉంటాయి వాళ్ళకి అవి బిలీఫ్స్. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు నల్లగా ఉన్నావు, నీకు మేకప్ ఏం రాదు, యూ కెనాట్ సే లైక్ దట్ ఈస్ ద సెల్ఫ్ ఇమేజ్. మీ సెల్ఫ్ ఇమేజ్ ఏంటి? వాట్ ఈజ్ యువర్ సెల్ఫ్ ఇమేజ్? హౌ కాన్ఫిడెంట్ యు ఆర్? నీ బిలీఫ్స్, దెర్ ఆర్ 2 beliefs, ఎంపవరింగ్ అండ్ డిసెంపవరింగ్. ఎస్ నేను చేయగలను, నేను ఒక టార్గెట్ పెట్టుకున్నా 1 year. సో అందుకని ఇక్కడ దిస్ ఈస్ కరెంట్ స్టేట్. నౌ యు ఆర్ ఇన్ దిస్ సిచ్యువేషన్. దిస్ ఈస్ డిఎస్ అంటే డ్రీమ్ స్టేట్ ఆర్ డిజైర్డ్ స్టేట్. యు ఆర్ యాక్చువల్లీ లెర్నింగ్, యు ఆర్ ఎర్నింగ్ 0, ఇమాజిన్, అండ్ యూ వాంట్ టు ఎర్న్ 1 lakh. సో దిస్ ఈస్ ద కరెంట్ స్టేట్, యు ఆర్ ఎర్నింగ్ 0 అండ్ దిస్ ఈస్ ద డిజైర్డ్ స్టేట్, యూ వాంట్ టు ఎర్న్ 1 lakh. సో ఈ మధ్యలో చాలా ఆబ్స్టికల్స్ ఉంటాయి. మీ ఫ్యామిలీ సపోర్ట్ చేయదు, ఒకవేళ మీకు మ్యారేజ్ అయితే మీ హస్బెండ్ సరిగ్గా సపోర్ట్ చేయరు, మీకు కిడ్స్ ఉంటే మీకు కిడ్స్ సరిగ్గా సపోర్ట్ చేయరు, కాంపిటీషన్ ఉంటుంది. మీరు ఇక్కడ ఫ్రెండ్సే, బయటకు వెళ్తే కాంపిటీషన్, అవునా కదా?